ఆయనతో కలిసి కాఫీ తాగడం, రెస్టారెంట్లకు వెళ్ళడం, బైక్ మీద తిరగడం, ఇవన్నీ ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నావు హరి? నీకేమన్నా పిచ్చా? ప్రతి మనిషికి ప్రేమ అవసరమే. ఇది నీకు అర్థమయ్యేలోపు నేను నీతో ఉండను. నందిని మర్చిపోలేకపోతున్నావారా? అరే నాన్న, ప్రేమించడం గొప్ప కాదురా. మనం ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా ఏడున్నా సంతోషంగా ఉండాలని ఊరుకునుడు గొప్పరా. అది నిజమైన ప్రేమ. నందిని ఇక్కడనే ఉన్నట్టుంది. మనం అవసరానికి పైసలు ఇచ్చినాక మనం చెప్పినట్టు ఉంటుంది. ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ప్లీజ్ నందిని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి, నువ్వు నాకు కావాలి. ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఛీ! నందిని, నందిని, నందిని. బాబాయ్, ఎప్పుడు వచ్చినావే? నేను ఇప్పుడే వచ్చినా కానీ ఏమైంది బిడ్డ? బాగా ఆలోచిస్తున్నా. ఏం లేదు బాబాయ్, అట్టేనే నిలబడ్డా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ గురించి నాకు తెలియదు. అందరితో నవ్వుకుంటా మంచిగా ఉండేది. ఏమైంది బిడ్డ? అట్లా బాధపడుతున్నా, చెప్పు మాకు. ఏం లేదు బాబాయ్, ఏదో ఆలోచిస్తూ. నా కళ్ళ ముందు పెరిగిందా నీ బిడ్డను? నువ్వేందో నాకు తెలియదా? అసలు ఏమైందో చెప్పు నాకు. తల్లిదండ్రులకు దూరమై కట్టుకున్నోడు చక్కలేక ఒంటరిగా బతుకుతున్నా. మీకు తెలుసు కదా బాబాయ్, ఈ ఒంటరి జీవితానికి నా చెల్లెపెళ్ళి వల్ల అమ్మా నాన్న కలుస్తారనే ఆశతో నేను చేసిన అప్పే నాకు ముప్పైంది బాబాయ్. అసలు ఏమైంది బిడ్డ? అవునమ్మా, ఈ సమాజంలో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే అందరూ చులకనగా చూస్తారమ్మా. అవును బాబాయ్, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎట్లాగైనా చేసి ఆ సతీష్ గారి అప్పు తీర్చేయాలి బాబాయ్. సరే బిడ్డ, ఏదో ఒకటి చేసి నా అప్పు వాళ్ళ ముఖాన కొట్టేద్దాం కానీ నువ్వు మాత్రం ఏం బాధపడదు. సరే బాబాయ్. అవునరా, ఆ మధ్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఏమైంది? అవును బాబాయ్, తల్లిదండ్రులు దగ్గరైతున్న ఆలోచనతో ఆ సతీష్ గారి దగ్గర డబ్బులు తీసుకొని అతనికి దూరమైన బాబాయ్. నా పరిస్థితి అతనికి అర్థం కావాలని రూల్ ఏం లేదు కదా బాబాయ్. అందుకే నా బతుకు ఇట్లా ఎటురాకుండా అయిపోయింది. అట్లా అనకమ్మా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను అర్థం చేసుకుంటావు. వెళ్ళు, అతనితో మాట్లాడి అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. మనం ప్రేమించే వ్యక్తి దొరకడం కన్నా మనల్ని ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా అదృష్టం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా. నేను వెళ్ళొస్తాను. అవును, నిజమే. బాబాయ్ చెప్పింది కూడా కరెక్టే. మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ప్రాబ్లమ్స్ ఏముంది, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మళ్ళీ హరి లాంటి వ్యక్తి నాకు దొరకడు. ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటా అని చెప్తా.
ఆంటీ 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 ఎవరు? నేను ఆంటీ నందిని హాస్పిటల్లో పనిచేస్తా కదా. ఆ, నువ్వా బిడ్డ? దా కూసో. ఎట్లుందమ్మా పానం? గట్టినే ఉన్నదిరా. ఏం చేయాలమ్మా, నా పానం ఏమో కోలుకుంటలేదు. ఏం కాదమ్మా, బాధపడకు, తొందరలోనే మంచిగా అవుతావు. నా గురించి నాకు బాధ లేదు, నా బాధ అంతా నా కొడుకు కోసమే. నేను ఉండంగానే పెళ్లి చేయకపోతే నా తర్వాత నెవలు చూసుకోవాలి, ఒంటరిగా అయిపోతాను నా కొడుకు. నువ్వేం బాధపడకమ్మా, నేను వచ్చింది హరి గురించి మాట్లాడడానికి. ఏది బిడ్డ? అవునమ్మా, హరి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని నీతో మాట్లాడడానికి వచ్చినమ్మా. ఆయనకి 24 గంటలు నీ చేసి కానీ బిడ్డ, ఈ మధ్యలో మీకేమైనా పెళ్ళయిందా? ఎప్పుడు చూసినా బాధపడుకుంటా కూర్చుంటూ అని బాధ నేను చూడలేకపోతున్నా. లొల్లిగిట్ట అయిందారా? లేదమ్మా, చిన్న విషయమే. ఈ విషయం తెలిస్తే ఎంత సంబరపడతాడో. మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ.
నా కొడుకే ఉన్నట్టున్నాడు. ఆడు ఫోన్ చేస్తాడు, తిన్నావా అమ్మ, గోరెలు వేసుకున్నావా అమ్మ. హలో నాన్న. అమ్మా ఆ, మీరు ఈ నెంబర్ అయిన వాళ్ళ అమ్మనేనా? అవును. మీ కొడుకు ఇక్కడ చనిపోయిందమ్మా. ఏమైందమ్మా? అరే అరే అరే, అయ్యో కొడుకా. హలో, హలో, ఎవరండి? ఇక్కడ ఈ ఫోన్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మనిషి జీవితం చాలా చిన్నది మరియు గొప్పది. ఆ జీవితాన్ని మధ్యలో అంతం చేసే ఆలోచన కానీ అవకాశాన్ని కానీ మన చేతిలోకి తీసుకోవడం చాలా తప్పు. ఈ భూమి మీదకి వచ్చినందుకు ఉన్నన్ని రోజులు మనిషికి ఉన్న జీవితంలో కష్టం, సుఖం, దుఃఖం అన్నీ అనుభవించి దేవుడు మనకు తల్లిదండ్రి ఇచ్చిన ఈ జీవితానికి ఒక గుర్తింపు ఇద్దాం. మీ హరీష్ కడార్ల.